ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనను విజయవంతంగా ముగించారు. ఈ పర్యటనలో ఆయా దేశాల నేతలకు భారత సంస్కృతి ఉట్టిపడేలా పలు కానుకలు అందజేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి అసోంలో ప్రసిద్ధిగాంచిన ముగా సిల్క్ శాలువాను మోదీ బహుకరించారు. మణిపూర్కు చెందిన షిరుయి లిలీ సిల్క్ స్కార్ప్ను కూడా గిఫ్ట్గా ఇచ్చారు. ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మ్యాటరెల్లాకి పండిట్ భీమ్సేన్ జోషి, ఎంఎస్ సుబ్బలక్ష్మి పాటల సీడీలు కలిగిన మార్బుల్ ఇన్లే వర్క్ బాక్సును బహుమతిగా ఇచ్చారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్కు గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందిన రోగన్ పెయింటింగ్తో పాటు గుజరాత్లో ప్రసిద్ధి చెందిన కేసరి మామిడి పండ్లు, మేఘాలయకు చెందిన పైనాపిల్ పండ్లను ఇచ్చారు. నార్వే ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్కు సిక్కిం లోయల నుంచి సేకరించిన ఆర్కిడ్ పెయింటింగ్, ఆర్కిడ్ పేపర్ వెయిట్ బహుకరించారు. నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్కు మధుబనితో డిజైన్ చేసిన చేపల ఆకృతి చిత్రపటం, దక్కన్ ప్రాంతానికి చెందిన బిద్రి వెండి పూలకుండి ఇచ్చారు. ఫిన్లాండ్ ప్రధాని పెట్టెరి ఓర్ఫోకు రాజస్థాన్లోని నాథ సంప్రదాయానికి చెందిన కమల తలై పిచ్చియాయి చిత్రపటాన్ని మోదీ బహుమతిగా ఇచ్చారు. ఐరాస అనుబంధ ఆహార వ్యవసాయ సంస్థ FAO డైరెక్టర్ జనరల్కు భారత్లో పండిన పలు రకాల ధాన్యాలు, మహారాష్ట్రలో ఫేమస్ అయిన మిల్లెట్ బార్స్ను అందజేశారు.